అటు కాంగ్రెస్ కానీ ఇటు తెలుగుదేశం కానీ ఇటు సిపిఐ నుంచి కానీ చేర్చుకున్నప్పుడు వాళ్ళు బహుజన సభ అన్ని పార్టీల నుంచి ఎవరు సర్పంచులు ఉండదు, ఎంపీపీలు ఉండదు, జెడ్పీటీసీ ఉండదు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఆ రోజు అదే చెప్పారు. ఈరోజు మా పార్టీలో కూడా అభివృద్ధి కోసం రావడం జరిగింది, కలవడం జరిగింది. కాబట్టి ఇవాళ వాళ్ళ పార్టీలోకి వస్తేనేమో గొప్ప డిఎన్ఏ అనట. వాళ్ళ డిఎన్ఏ గురించి మాట్లాడేంత నీచమైన పరిస్థితికి కేటీఆర్ వచ్చే ముందు ఫస్ట్ నీ పార్టీలో జాయిన్ అయినటువంటి దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేలు, 100 మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీల గురించి కూడా నువ్వు మాట్లాడాలని కోరుతున్నావు. ఏ రాష్ట్రంలో కూడా సీలింగ్ అని పెట్టుకోలే, 50% దాటొద్దని చట్టం తీసుకురాలే. మొన్న మేము పెట్టిన చట్టం కూడా చట్ట సవరణ 2018 చట్ట సవరణ జరగాలని పెట్టింది కూడా అదే అసెంబ్లీలో. కాబట్టి వాళ్ళకి నచ్చతలేదు, ఇష్టం లేదు, ఎంతసేపు మా మీద దుమ్మెత్తిపోయడం తప్ప కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇయ్యదు అని మీ మీద అయితే ధర్నాలు చేసినాము. ఢిల్లీ పోయి మీరు కనీసం కలిసి రారు, అక్కడ పోయి ఒత్తిడి చేయరు. ఈడ మాత్రం సన్నాయి నొక్కుతా అంటారు. కవిత గారైనా వాళ్ళ అన్నైనా వాళ్ళ నాన్నైనా వాళ్ళ బావైనా తప్పుడు మాటలు మానుకోండి. మా ప్రయత్నంలో చిత్తశుద్ధి ఉంది. మా ప్రయత్నాన్ని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. కేంద్రం మీద కూడా ఈ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డిలో జరిగిందో బీసీ డిక్లరేషన్, అదే చోట మీటింగ్ పెట్టి ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమము